నా పేరు నాగరాజు. నేను తిరుపతి నుంచి వచ్చాను. ఉద్యోగం చేస్తున్నాను. మా అన్నగారు వెంకటేశ్వర గారి అభిమానంతో ఇక్కడికి వచ్చాను. ప్రశ్న చెప్పేసి ప్రశ్న ఏమంటే, నేను ఒక గురువు గారిని కలిశాను. ఆ గురువు గారు ఒక ప్రశ్న వేశారు, ఇంకా అర్థం కాల. చెప్పండి. ఆ ప్రశ్న నివృత్తి చేసుకుంటామని మీ దగ్గర వస్తున్నాను. నేను నాగరాజా నేను ఈ రెండు ప్రశ్నలకి సమాధానం. అంటే నేను నాగరాజు నేనా? ప్రశ్న ఏమంటే, ఫస్ట్ ప్రశ్న నేను నాగరాజా, క్వశ్చన్ నాగరాజా నేను, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి చెప్పు. అంతేనా? అంతే. చిన్న విషయం. నేను నాగరాజా లేకపోతే నాగరాజు నేనా అని మీకు ప్రశ్న ద్వారా మీ దగ్గరనే ఆన్సర్ ఇచ్చేస్తాం. మీ ద్వారానే. చిన్న విషయం. నాగరాజు అనే పేరు నీకు పెట్టారా, నీ దేహానికి పెట్టారా? సింపుల్. మీరే అన్నారు. మీ దేహానికి నాగరాజుని పెట్టారు, అనుమానం లేదు కదా. మరి ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. నాగరాజు దేహం, నేను దేహి. క్లియర్? నాగరాజు అనేది దేహం, నేను అనేది దేహి. అంతవరకు ఓకేనా? అయితే ఇంతవరకు చెప్పింది నాలోని 3 మేనులు. ఆ నేను గురించి తెలుసుకోవాలంటే ముందు ఏం చేయాలి? మీరు సాంఖ్య పరిశీలన చేయాలి. మనం సాంఖ్య పరిశీలన. సంఖ్య అంటే లెక్క, సాంఖ్యం అంటే లెక్కలో నేను ఎక్కడున్నానో తెలుసుకోవడమే సాంఖ్యం. లెక్కలో నేను ఎక్కడున్నాను. ఇప్పుడు నేను నాగరాజు నేనా అనడానికి ఆన్సర్ వచ్చేసింది. ఏమని? నాగరాజు దేహము, నేను దేహి. ఇప్పుడు నన్ను ఎందుకు పట్టుకుందామా? సింపుల్. దేహం ఎలా వచ్చిందో తెలుసుకుంటే డివైడ్ చేస్తే, ఇప్పుడు నేను కానిదంతా తీస్తే నేను తెలిసిపోతుంది. నేను కానిదంతా దూరం తీసేస్తే నేను తెలిసిపోతుంది. అంతే కదా? మరి ఓకే. ఇంకా ఉదయం గురువు గారు ఒక కథ చెప్పారు. చిన్న ఏం చెప్పారు? ఒక రాయి మనందరికి రాయిగా కనపడింది. అతను శిల్పి ఏం చూశాడు? అందులో కృష్ణ విగ్రహాన్ని శిల్పి చూశాడు. ఆయన చేసింది ఏంది? కృష్ణ విగ్రహం తన మైండ్లో పెట్టుకున్నాడు. కృష్ణుడు కానిదంతా తీసుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు కృష్ణుడు బయటకు వచ్చేసా. ఇప్పుడు మనం నేను నాగరాజు నేనా అని మనం అనుకున్న దానికి నాగరాజు దేహం మాత్రమే, నేను దేహంలో ఉండేటువంటి వాడిని అని తెలిసింది. ఇది కలిసే ఉంది కదా, విడదీసి చూసుకోవాలి కదా. చూద్దాం. దేహం ఎట్లా తయారైంది అని అంటే, పంచభూతాలతో దేహం తయారైంది. ఈ నాగరాజు అనే దేహానికి తల్లిదండ్రులు నిమిత్త కారణం. తల్లిదండ్రులు నిమిత్త కారణం, పంచభూతాలు ఉపాదాన కారణం. ఈ దేహి అంటాడే వాడు అభిన్న కారణం. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. 3 ఒకటే అయితే మళ్ళా చూద్దాం. భూమి వల్ల కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. నాగరాజు అనే దేహానికి భూమి వల్ల కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, బుధము, గుహ్యము, నోరు, 5 వస్తువులన. ఓకే. నెక్స్ట్ భూమి తర్వాత, భూమి కంటే కొంచెం పెద్దది సూక్ష్మభూతం జలం. నీళ్ళ వల్ల ఈ దేహానికి 5 ఏర్పడ్డాయి. అవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. 10 అయిందా? 10. ఇంకొంచెం పైకి వస్తే అగ్ని వల్ల జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. చర్మము, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు 3 5 15 అయింది. 4వది గాలి. గాలి 5 రకాలుగా పనిచేస్తుంది ఈ దేహంలో. ఎట్లా? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 4 5లో 20. చూడండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్కడ ఉంది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. 20 అయింది కదా. ఆకాశం వల్ల చివరి భూతం ఆకాశం. 6వ భూతం ఏదైనా ఉందా? 6వ భూతం ఏదైనా ఉందా? లేదు. 6వది అంటే నువ్వే. పంచభూతాలు 6వదే నువ్వు. అదేదో చూద్దాం ఒకసారి. పంచభూతాల్లో లేకనే గుర్తు తిరుగుతున్నా నువ్వు ఎవరో చూపిస్తాను నీకు. ఈ యొక్క ఇవన్నీ కూడిన తర్వాత కూడా పూర్తి అవ్వలేదు. ఎరుక అంటే అందులో గుర్తురిగే తెలివి వచ్చినప్పుడే నాగరాజు అని పిలిస్తే పలుకుతారు. ఆ గుర్తురిగే తెలివి ఎక్కడ ఉందో ఇప్పుడు చూడండి. ఆకాశం వల్ల అంతరేంద్రియాలు ఏర్పడ్డాయి. అంతరేంద్రియాలు ఏంటంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఏంటయ్యా రూపం లేకుండా చెప్తావంటే ఆకాశం ఇట్టే ఉంటుంది.
ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తుంది, కానీ ఆకాశానికి తనిగా ఒక రూపం ఉంటుందా? కుదరదు కదా. అట్లా మనసు అంటే ఆలోచన శక్తి, బుద్ధి అంటే నిర్ణయించే శక్తి. ఈ రెండు ఎక్కడున్నాయో అది చిత్తం. ఈ మూడు కూడినప్పుడు అహంకారము, నేను అనే గుర్తులకే తెలివి ఉంటుంది. 4 అయింది. 21 24 ఉంటే కూడా ఈ 24ంటికి సత్తా ఇవ్వడానికి ఒక నామరూప క్రియారహితమైనటువంటి హృదయ గ్రంథి ఒకటి ఉంటుంది. ఆయన ముందు ప్రశ్నలో ఉంది, అది కలుపుతాను చూడండి. హృదయ గ్రంథి అంటే పూర్వజన్మ వాసన ఫలితంగా పూర్వ దేహాన్ని విడిచిపెట్టినటువంటి నేను అంటే దేహి. ఆ జన్మల పేరు తెలుసు కదా మనకు. ఆ దేహి తదనుకూలమైనటువంటి శరీరాన్ని ధరించడానికి ఇందులో 24 తత్వాలతో కూడి 25వదైనటువంటి దేహి ఆ హృదయ గ్రంథిని తీసుకొని వచ్చి, హృదయ గ్రంథి అప్పుడే ఆడింది, ఇప్పుడేమో 7 8 స్థానాలు చెప్తావు. హృదయ గ్రంథి అప్పుడే ఆడింది, దేహమే లేదు కదా, ఆడింది అప్పుడు ఇక్కడే ఆకాశంలోనేనండి. అదేం తనీ కదా, సపరేట్ ఫ్లైట్ ఏమైనా ఎత్తుకొని పోవాలని. పంచభూతాల్లోనే ఏమున్నాం, ఆరోగ్యభూతం లేదనుకుంటాను, కానీ ఆరోగ్యభూతం ఉందంటే అదేది నీ భ్రాంతి మనసే. అందుకని దాన్ని ఏమన్నాడంటే 6వ ఇంద్రియం అంటాడు మనసుని ఆయన. దానికి మనశ్షష్టానీంద్రియాని అంటాడు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్టానీంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అయ్యా నా అంశమే నువ్వు. నేను అని నాగరాజులో ఏదంటూ ఉందో వెంకటేష్లో నేననేది అదేనా కాదా? అది 6వది అందరిలో ఒకటే. ఈ జన్మముడి హృదయ గ్రంథి అంటామే, సంస్కారాలు మాత్రమే వేరు. ఎట్లుంటుందంటే సంస్కారాలు, నీ మనసు వేరు, ఇంకొకరి మనసు వేరు, ఇంకొకరి మనసు వేరు, ఎప్పుడు విచారించక ముందు. అందుకనే మనసుకు సూత్రం చెప్పారు గురువుగారు. ఏంటంటే మనసు, మళ్ళీ నాగేశ్వరరావు గారి దగ్గరికి వస్తుంది ప్రశ్న, ఇప్పుడు కరెక్ట్ చెప్తారు చూడాలా, ఇంకెవరైనా చెప్తారని చూడాలా. బాగానండి, మనసు పొమ్మంటే పోదు, పొమ్మంటే పోదు, విచారిస్తే లేదు, విచారిస్తే లేదు. జన్మకర్మల ముడి భ్రాంతి. 25వ వాడైనటువంటి నువ్వు జ్ఞాత, అంతకుముందు జ్ఞానము. అజ్ఞానంగా ఉండినటువంటి 25వ జ్ఞానము తల్లి కడుపులో దేహాన్ని తయారు చేసుకుని 25వ వాడు నాగరాజ అనే పేరు తల్లిదండ్రులు నిమిత్త మాత్రం పెట్టారు. నాగరాజు నిమిత్త మాత్రం ఆ పేరు. అందులో ఉండే జన్మల కర్మల ముడి ఎక్కడి నుంచో వచ్చింది. నీకు పుట్టినాను అనుకుంటున్నావా లేదా? ఖచ్చితంగా సస్తానని కూడా అనుకుంటున్నావు కదా. పుట్టినా అని అనుకునే జ్ఞాపకం ఏదైతే ఉందో అందులోనే హృదయ గ్రంథి దాగి ఉంది. మళ్ళీ చనిపోయే భ్రాంతి కూడా దాందే. మరి పుట్టినప్పుడు చనిపోయినప్పుడు మళ్ళీ పుట్టుకుందా లేదా? నీకు కావాలన్నా మళ్ళీ జన్మ ఉంది అంటున్నారు. ఎప్పుడు నువ్వు పుట్టాను అనుకుంటావు కాబట్టి మళ్ళీ జన్మ కూడా నీకు ఉంది అంటున్నారు. నీకు జన్మ కావాలనా? మళ్ళీ జన్మ కావాలా వద్దా? అది మనం నిర్ణయించలేం కదా. నీకు ఆప్షన్ అడుగుతున్నాడు గురువు. నీకు జన్మ కావాలా వద్దా? జన్మ రాహిత్యం చేసుకోవాలంటారు కదా అందరూ. వాళ్ళు ఎవరు అనుకుంటారు నీకు కావాలా వద్దా? హృదయ గ్రంథిలో జన్మ వాసనలు ఉంటాయి. ఈ దేహం ఉండేటప్పుడే దాన్ని తీసేసుకోవచ్చు. ఎవరు? ఉత్తరేదాత్మాత్మనం. నీ ద్వారా నీకే తీయబడుతుంది. ముళ్ళు ద్వారానే ముళ్ళు తీయబడుతుంది. ముళ్ళు తీయడానికి ముళ్ళే కావాలి. నీ దేహిలో హృదయ గ్రంథిని వీడాలని ఆయననే చెప్పాడు కదా. హృదయ గ్రంథి విరుటకుని, గురువు దగ్గరికి పోవడమే హృదయ గ్రంథి నడిపించుకోవడానికే. హృదయ గ్రంథి ఉండేది నేనులో. ఈ మాయా పంచభూతాలు తయారైంది మేనులో. కాబట్టి నిన్ను మేను ఇక్కడ చూడండి, నాగరాజు నిన్ను మేను అనేది నాగరాజు ఇక్కడ. నిన్ను మేను ప్రకృతి ద్వయమని, నిన్ను నీ మేను మృషని మానిని పెద్దలు నీ జోలిని నీ విరుగక నేను నీ ఒక కొండనంటే నిజమా మాట. కాబట్టి దేహం రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ప్రకృతి ద్వయం. ఇది ఎట్లాగైతే భ్రాంతో ఆ నేను అనేది భ్రాంతి అయ్యా, అది మిథ్య. హృదయ గ్రంథి జన్మ కర్మల ముడి అందులో ఉంది. దానికే బోధ. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ 4 శరీరాలు మనకు ఉంటాయి భ్రాంతిలోనే. ఎట్ల భ్రాంతి మళ్ళీ విచారిద్దాం.
ఆ 4వ శరీరానికి బోధ పట్టినప్పుడు మాత్రమే హృదయ గ్రంథి విడిపోయే వీలుంది. ఖచ్చితంగా విడిపోతుంది హృదయ గ్రంథి. ఆ ప్రయత్నంలో చాలామంది కృతకృత్యులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది రహస్యాతి రహస్యం అని చెప్తారు. శిష్యుడిలో శ్రద్ధ లేకపోతే రహస్యాతి రహస్యం. శ్రద్ధ లేకపోతే అతను కన్నా శ్రద్ధ ఉండిందనుకో అది చాలా బట్టబయలు. అందుకని అక్కడ ఏం చెప్తారు, అంత విషయం అంతా చెప్పేసి ఆయన ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. బుద్ధ్వా బుద్ధికి పట్టించేసాడనుకో, వాడు చెప్పినటువంటి జ్ఞానాన్ని బుద్ధికి పట్టించేసిన తర్వాత బుద్ధ్వా పట్టించేసాడనుకో, అప్పుడు వాడు స్థానాలు గినాలు చూడలేక ఇది నీకు హృదయం ఎక్కడుందా ఎక్కడుందా ఏడుందా ఇదంతా పని లేదు. నేను అనేది అంతటా విచారణ పూర్తయిన తర్వాత ఈ ఉపాధిలో నేను ఏది అనబడుతూ ఉందో ఏమైతుంది, యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. అందరినీ నాలో అందరినీ సర్వభూత స్థమాత్మనం అందరిలో ఉండేది సమానమైన ఒకటే అని తెలిసిన తర్వాత, బహువచనం ఏకవచనం తేడా పోయిన తర్వాత దేవుడు ఒకడైనా 10 మంది చెప్పండి. మరి దేవుడు ఒకడే అన్నప్పుడు అది నువ్వే అని గురువు నిరూపించేస్తే ఇప్పుడు హృదయ గ్రంథి ఆడిపోయిందో చూడండి. దేవుడు ఒకడే ఆయన పేరు యెహోవా కాదుగా. దేవుడు ఒకడే, అది నువ్వే. తత్వమసి 4 మహావాక్యాల ద్వారా అది నువ్వే నిర్ణయించి నిన్ను నీతోనే భస్మాసుడు ఎట్లా చచ్చిపోయినాడు భస్మాసుడు పురాణంలో తన మీద తానే చేయబెట్టుకుని భస్మ అయిపోయినాడు కదా. గురువు గారు కూడా మనకి ఇక్కడ నిన్ను నువ్వే తెలుసుకుని నువ్వు లేకుండా పోయేట్టుగా చేస్తావు.